హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్ ఖజానా. ఈరోజు రెసిపీ వచ్చేసి బాదాం బర్ఫీ. ఇది ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అన్నదే ఈరోజు రెసిపీ. ఒక గిన్నె తీసుకొని అందులోకి సగం వరకు వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అయ్యే లోపల ఒక 1 కప్ బాదాం తీసుకొని వాటర్ వచ్చేసి కంప్లీట్గా బాయిల్ అయిన తర్వాత అందులోకి బాదాం గింజలు వేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పక్కకి తీసి పెట్టుకుని లిడ్ క్లోజ్ చేసి ఒక 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే దీని అవుటర్ స్కిన్ ఈజీగా పీల్ చేసుకోవచ్చు. ఒక 1 అవర్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఈ వాటర్ అంతా డ్రైన్ చేసుకొని ఫ్రెష్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకొని దాని తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించేటట్టు స్కిన్ అంతా పీల్ అవుట్ చేసుకోవాలి. హాట్ వాటర్లో బాయిల్ చేసి ఒక 1 అవర్ నానబెట్టుకోవడం వల్ల ఈ విధంగా ఈజీగా స్కిన్ అనేది పీల్ అవుట్ చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా ఒక కప్పు బాదాం తొక్కు అంతా ఒలిచి తీసి పెట్టుకోవాలి. ఈ బాదాం గింజలు వచ్చేసి మిక్సీ జార్లో వేసుకుని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుని పల్స్ మోడ్లో ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇందులోకి 50 ml పాలు కూడా యాడ్ చేసి స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ గ్రైండ్ చేసేటప్పుడు పాలైనా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే వాటర్ అయినా యూస్ చేసి స్మూత్ పేస్ట్ కింద ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. బాదాం గింజలు గ్రైండ్ చేసిన తర్వాత దాని యొక్క క్వాంటిటీ వచ్చేసి ఇంత వచ్చింది. 1 కప్పు బాదాం పేస్ట్కి 1 కప్పు పౌడర్డ్ షుగర్ కూడా తీసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి వుడెన్ స్టిక్ యూస్ చేసుకుంటే బెస్ట్ అన్నమాట. మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దాని తర్వాత నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ స్మూత్గా గ్రైండ్ చేసుకున్న బాదాం పేస్ట్ ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ ఈ నెయ్యి బాదాం కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పౌడర్ షుగర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మటుకు పెట్టుకుని మిక్స్ చేసుకోకూడదు. కన్సిస్టెన్సీ అండ్ టేస్ట్ కూడా కంప్లీట్గా మారిపోతుంది. సో ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మిక్స్ చేసుకోవాలి. పాలు, పంచదార, బాదాం పేస్ట్ కంప్లీట్గా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. గ్రాడ్యువల్గా దీని వాల్యూమ్ వచ్చేసి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ క్వాంటిటీకి ఒక 15 మినిట్స్ కంపల్సరీగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ 10 మినిట్స్ నార్మల్గా మిక్స్ చేసుకున్నా కూడా లాస్ట్ 5 మినిట్స్ మటుకు గరిటె ఎత్తకుండా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉంటే ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది అయ్యిందా లేదా అన్నది ఎలా చెక్ చేసుకోవాలి అంటే మటుకు ఇందులో నుంచి ఒక స్మాల్ పోర్షన్ తీసుకొని రౌండ్గా బాల్స్ కింద చుట్టుకోవడం అవుతుంది అంటే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా అయినట్టు. కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా రాగానే స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ తీసుకుని నెయ్యితో గ్రీస్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి వేడిగా ఉంటుంది కాబట్టి గరిటె కానీ స్పాచులా కానీ యూస్ చేసుకుని దీనికి లైట్గా నెయ్యి అప్లై చేసి వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాత చేత్తో చపాతీ పిండి కలుపుకునేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఎందుకు మిక్స్ చేసుకోవాలి అంటే ఈ మిశ్రమం వచ్చేసి స్మూత్ టెక్స్చర్ అవ్వడానికి మిక్స్ చేసుకోవాలి. లేదు అంటే పైన లేయర్ వచ్చేసి హార్డ్గా ఉండి లోపల లేయర్ వచ్చేసి స్మూత్గా ఉంటుంది. అలా కాకుండా మొత్తం అంతా ఈవెన్గా స్మూత్గా అవ్వడానికి కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 1 మినిట్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దానిపైన నెయ్యి అప్లై చేసి కలిపిన మిశ్రమాన్ని దానిపైన పెట్టి చపాతీ పిండి రోల్ చేసుకున్నట్టు రోల్ చేసుకోవాలి. నెయ్యి ఇక్కడ ఎందుకు అప్లై చేస్తున్నాము అంటే అడుగున అతుక్కోకుండా ఉండడానికి, అలాగే చపాతీ రోలుకి కూడా ఇది అతుక్కోకుండా ఉండడానికి నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా చపాతీ రోల్తో ఒత్తుకున్న తర్వాత 4 కార్నర్స్ వచ్చేసి స్పాచులాతో కానీ గరిటెతో కానీ దగ్గరికి తెచ్చుకోవాలి. ఈ విధంగా స్క్వేర్ కింద వచ్చిన తర్వాత పిజ్జా కట్టర్తో కానీ లేదు నైఫ్తో కానీ స్ట్రెయిట్గా కట్ చేసి దాని తర్వాత స్లాంట్గా కట్ చేసేస్తే డైమండ్ కట్స్ కింద వచ్చేస్తాయి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అవుటర్ ఎడ్జ్ వచ్చేసి రిమూవ్ చేసేసుకోవచ్చు.
ఇది వచ్చేసి ఒక 20 మినిట్స్ పడుతుంది సెట్ అవ్వడానికి. ఒక 20 మినిట్స్ తర్వాత తిని చూస్తే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా అప్డేటింగ్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్లో ఉంటాయి.